గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. భారీ ఘనంగా తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రచారం ర్యాలీ కార్యక్రమంలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం అమరాపురం మండల కేంద్రం నందు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల సమక్షంలో కార్యకర్తలు, నాయకులు, అధికారులు మరియు ప్రజలందరి మధ్య టీడీపీ జనసేన బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ భారీ ఘనంగా ఎన్నికల ప్రచార ర్యాలీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కుటుంబీకులందరూ హృత్పూర్వక వందనలు. అమరాపురం తెలుగుదేశం పార్టీ ఈరోజు అమరాపురం పసుపుమయమైంది. ఉత్సాహం చూస్తా ఉంటే సైకిల్ జోరు ఎక్కడ తగ్గేలా లేదు. సైకిల్ అమరావతికి 200 స్పీడ్ తో దూసుకెళ్తుంది. ఖచ్చితంగా మీరు ఇదే విధంగా ఇంకో 30 రోజులు ఇదే ఉత్సాహంతో ఉంటే నా మెజార్టీ కూడా 30,000 దాటిపోతూనే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో తగ్గే పరిస్థితే లేదు. ఇంకో విషయం, నేను చదువుకున్నటువంటి పుట్టి పెరిగిన నేల ఈ అమరాపురం నేల. ఇక్కడ కనిపిస్తున్నటువంటి బిల్డింగ్ లోనే నేను సరస్వతి విద్యా మందిరంలో ఓనమాలు నేర్చుకున్నాను. ఈ స్కూల్లో చదివే నేను డాక్టర్ అయ్యాను. ఈ స్కూల్లో చదివి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకు వచ్చినాను. దయచేసి నన్ను ఆశీర్వదించండి. మీ కొడుకుగాను, మీ తమ్ముడిగాను, మీకు సంబంధించిన మీ మిత్రుడిగాను ఉంటాను. తప్పకుండా మీరందరూ ఆశీర్వదించండి. అక్క చెల్లెళ్ళమ్మకు, అలాగే నా తల్లి సమానమైనటువంటి మహిళలందరికీ నేను ఇక్కడ నుంచి ఒక మాట ఇస్తా ఉన్నాను. ఈ డీసీ మీటింగ్ వచ్చినటువంటి మహిళలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సమయభావం ఉండడం వల్ల అందరి పేర్లు చెప్పలేకపోతున్నాను. ఇక్కడ ఈరోజు మనం ఎందుకంటే బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, దేశానికి రాష్ట్రానికి బ్యాక్ బోన్ క్లాసెస్ అని మన నందమూరి తారక రామారావు దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు ప్రతి ఒక్కరూ బీసీలను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. బీసీలకు రాజ్యాధికారం ఇచ్చినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ.
బీసీలను చట్టసభలో పంపించినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ, బీసీలు అంటేనే తెలుగుదేశం. ఈరోజు 2019 జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల మీద అనేక దాడులు చేసినారు. బీసీకి రావాల్సినటువంటి పథకాలను దూరం చేసినారు. బీసీలను 24% నుంచి 34% నుంచి 24% తగ్గించి దాని ద్వారా దాదాపు 16,800 పదవులను దూరం చేశారు. అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అనుకుంటున్నారు, బీసీలకు రాజ్యాధికారం దూరం చేయాలి, బీసీలు ఆర్థికంగా లేదంటే రాజకీయంగా ఎదిగితే వాళ్ళకి ఇబ్బంది ఉంటుందనే ఉద్దేశంతో మిమ్మల్ని అణగదొక్కే ప్రయత్నం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు బీసీలు కూడా ఓటుతో ఆయన్ని అణగదొక్కాలని ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా జేహో బీసీ, ఈ జేహో బీసీ డిక్లరేషన్ ని మన చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, లోకేష్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ డిక్లరేషన్ చెప్పడం జరిగింది. అందులో ఉన్నటువంటి ఒక 10 అంశాలను మీకు క్లుప్తంగా వివరిస్తాను. అందులో ఒకటి, బీసీ మహిళలకు కానీ బీసీలకు 50 సంవత్సరాలు దాటితే పెన్షన్ 4,000 ఇస్తాం. ఎంత పెన్షన్? 4,000 బీసీలకు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పాలనలో దాదాపు 300 మంది బీసీలను దారుణంగా కిరాతకంగా చంపేశారు. వీరి దౌర్జన్యాల్ని, రౌడీజం నుంచి కాపాడడానికి బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొచ్చి దాని ద్వారా బీసీని కాపాడతామని కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. అలాగే ఎస్సీ ఎస్టీ సప్లైన్ ఎలాగో బీసీ సప్లైన్ ద్వారా 5 ఏళ్లలో 1,50,000 కోట్లు నిధులు మీకు మంజూరు చేసి దాని ద్వారా మీ జీవితాలను మెరుగుపడేలా తెలుగుదేశం పార్టీ చేస్తుందని ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 75,000 కోట్లు బీసీ సప్లైన్ నిధుల్ని దారి మళ్లించి వాటిని వేరే రకంగా ఉపయోగించుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బీసీ సప్లైన్ ద్వారా ఏవైతే నిధులు ఉన్నాయో అందరూ బీసీకి చెందేలా తెలుగుదేశం పార్టీ చర్యలు తీసుకుంటుంది. తెలుగుదేశం పార్టీ తరఫున నేను హామీ ఇస్తున్నాను, బీసీ సప్లైన్